అయినా నేను వస్తానన్నా. ఎందు గురించి ఆ ధర్మజీవులకి నీకు బంధుత్వం ఏర్పాటు చేయాలి. అతను ముందు రెండే చెప్పారు, నాకు ఉన్నాయి 100 తీసుకొచ్చి ఇచ్చారు, వద్దంటే మానదు. ఏం చెయ్యాలా? ఆ పిల్లలకి ఇచ్చుకోవాలి. అంటే ఉదాహరణ చెప్తున్నాను, ఇదంతా హాస్యాస్పదాన్ని కాదు, బాధతో చెప్తున్నాను అన్నమాట. కాబట్టి కర్షక కార్మికుల యొక్క స్వేద బిందువులు దళితులకు శాంతిని ప్రసాదిస్తాయని చెప్పేసారట. అలాగే ఏంటంటే మరి దళితుల దళితులను పోషించాలి. దళితుడే రాజకీయ చేయడం ఉంటే ఈ విష్ణు సౌభాగ్యాన్ని రక్షణ చేయడం. అందు గురించి 5 గ్రేడ్లు, ఒకటి చిన్నది, 2వది, 3వది, 4వది. ఈ 4తో కూడా ఇంపార్టెంట్ అది ఉండాలి. అది లేకపోయినట్లయితే బలం లేదు, శక్తి లేదు. కాబట్టి ఇటు నలుగురు అటు పేదలు ఇద్దరు ధర్మరాజు సైనికులు ఆ దండాన్ని మనం సంరక్షణ చేసుకోవాలా. మాత్రం ఇది ధర్మత్రాసు. కాబట్టి నేనేమిటి అంటే ధర్మత్రాసుని దగ్గర పెట్టుకుని ప్రతి సూక్తి కూడా రాస్తూ ఉంటాను. అమ్మ ఎలా రాస్తారు మూసుకుని ఆయన గ్రంథం రాసిన ప్రతి సూక్తిని కూడా ధర్మత్రాసులో ఒక చోట రాస్తాను. దాంట్లో వేసి అది సరిగా ఉందా లేదా అని ధర్మదేవతను అడుగుతారు. అడిగేటప్పుడు కూడా సాధిస్తారు. ఏది కరెక్ట్ ఆ సూక్తి కాదా అని ధర్మత్రాసు నుంచి ఆయనకు వచ్చినటువంటి రిజల్ట్ ప్రకారమే దాంట్లో ప్రవేశించడం జరుగుతుంది. అంతేకాదు ఏదో ఊహించుకుని రాత్రి ఏదో ఆలోచన వచ్చింది పొద్దున్న రాయడం ఉండదు. ఆయన ఎప్పుడు రాసిన గ్రంథం కూడా కళ్ళు మూసుకుని 3వ గంటకు రాయడమే నేను చూశాను. నేను స్వయంగా చూసిందాను. కాబట్టి ఈ విషయం చెప్తున్నాను అంటే లోకం అశాంతికి లోనైనప్పుడు కృష్ణ పరమాత్ముడు ఎవరినో ఒకరిని పంపించి ఈ లోకానికి హెచ్చరించబోయ్యని చెప్పేసి ఒక సన్యాసిని పంపిస్తాడు. ఆ సన్యాసి హెచ్చరించుకొని వెళ్ళిపోతాడు. అతని డ్యూటీ అది, ఇతని డ్యూటీ. కాబట్టి ఎవరి డ్యూటీ వాడు చెయ్యాలి. మీ డ్యూటీ మీరు చేసినట్లే అతని డ్యూటీ కూడా అతను చెయ్యాలి. ఎనీ హోలీ స్పిరిట్ మ్యాన్ అంటే ఒక మహాత్ముడు ఎవరైనా తప్పు చేసినట్లయితే అతనికి క్షమాపణ లేదు, మీకు క్షమాపణ ఉంది. తెలిసి క్షమాపణ అంటే తప్పు చేసిన వాడికి క్షమాపణ లేదు. మహాత్ముడు అంటే తెలియగలిగిన వాడు, తెలుసుకున్నవాడు. ఏది పాపమో, ఏది పుణ్యమో, ఏది సత్యమో, ఏది ధర్మమో అనేటటువంటి తెలుసుండి తప్పు చేస్తే అతనికి శిక్ష దప్పుతుంది. తెలియని వాడికి శిక్ష లేదు. ఇప్పుడు మోక్షం అనేటటువంటి ఎవరికి మీకు తెలుసా? పీఠాధిపతులకి, మఠాధిపతులకి, మహాత్ములకి లేదు మోక్షం. సాధారణమైనటువంటి మానవుడు భక్తి విశ్వాసాలతో జీవిస్తూ ఉండేటటువంటి వాడు ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి సంపాదించి వారి బిడ్డలను పెంచుతూ సాయంకాలంలో పరమేశ్వర మోక్షాన్ని ప్రసాదించి తండ్రి ప్రార్థన చేసేవాడి మోక్షం ఉంది. కానీ పీఠాధిపతి ఇంటింటికి వెళ్ళేసి హాయిగా తినేసేసి బాగా ఉండేటటువంటి వాడు లేదు. మనస్సు వాడికి సఫలత్వం ఉంటుంది. ఇంకా ఐదు సంపాదన కావాలనేటటువంటిది ఉంటుంది. దానివల్ల కొంచెం భాగభాగ్యాలు కావాలనేటటువంటిది ఉంటుంది. అలాంటిది కూడా పనికిరాదు. మోక్షం పొందినటువంటి ప్రతి వాడు కూడా సంసార జీవితంలో ఉన్నటువంటి వాడే. పీఠాధిపతులకి మొదటి మందికి కొత్త సంస్కారాన్ని పొందినటువంటి వాళ్ళకి అందరికీ కూడా పట్టేటటువంటి దొరకతి ఎలా ఉంది అనేటటువంటి నేను చూసి ఎంతో మంది దొరకతి పొందినటువంటి వాళ్ళని చూసి ఇందులో ఎంట్రన్స్ చేశాను. ఇది చదువుకోనండి. కాబట్టి ఎప్పుడు ఏ మహాత్ముడు ఏ విధంగా సైన్యం విడిచిపెడతారో అనేటటువంటిది కాదు. మహాత్ముడు ఎందుకు వస్తారంటే, ఎందుకు పంపిస్తారంటే సృష్టికర్త మనకి జ్ఞానోపదేశం చేయడానికి. జ్ఞానోపదేశం చేస్తూ తాను జ్ఞానవంతుడై ఉండి సద్ధానాన్ని కట్టుబడి ఉండి అతను చేస్తుండేటప్పుడు అమరత్వాన్ని పొందుతాడు. కానీ ఎప్పుడు కూడా 17 సోర్స్ 17 సోర్స్ ఎప్పుడు కూడా ప్రపంచంలో ఉంటాయి. వాళ్ళే మాత్రమే ఈ సోర్స్ అంటే కంట్రోల్ చేస్తూ ఉంటారు. 17,000 మంది సోర్స్ వాళ్ళకి తోడుగా ఉంటారు. అలాంటి సోర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎలాగెలా ఉన్నాయి అనేటటువంటిది దివ్యంగా పొందుపరిచాను. ఆ సోర్స్ తాలూకు ప్రవర్తనలు ఎలా ఉంటాయి, వాడు ఎందుకు ఉంటారు, ఏం తింటారు, ఎలా ఉంటారు అనేటటువంటివన్నీ కూడా ఇందులో ఉన్నాయి. కాబట్టి చదవండి అంటున్నాను. కాబట్టి మనుషులు కంట్రోల్ చేస్తున్నారు ఆ వరల్డ్ లేదు. అక్కడ
తొందరగా చెప్పాలి, 2 నిమిషాలు అక్కడి నుంచి చెప్పే, లేకపోతే హౌ దే ఆర్ కంట్రోలింగ్ ది వరల్డ్. లోకం ఏ విధంగా తిరిగితే ఎలా తిరుగుతుంది, ఏమైపోతుంది అని చెప్పండి ఒకసారిగా. మనుషులు ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయడం లేదు. ఎక్కడ ఏం జరిగినప్పటికీ ఎన్ని సోర్స్ ఎలా వెళ్ళిపోవాలి, ఎలా వస్తాయనేటటువంటి ఎలా వస్తాయో చెప్పు. ఒకసారి బాబా గారి దగ్గర రాత్రి ఆయనతో ఉన్నప్పుడు నన్ను పిలిచి, బాబా గారి ధర్మత్రాసు ఎదుర్కొండా గ్లోబ్ ఉంది, ఆ గ్లోబ్ సైడ్ చూపించి, చూడలేచి బాబు రేపు ఇక్కడ బాగా భూకంపం వస్తుంది, ఇక్కడ భూకంపం వచ్చి చూడు ఇక్కడ సిగ్నల్ కనబడుతుందని చెప్పారు. చెప్పడం ఏంటి, ఆ రాత్రి అయిపోయింది, మర్నాడు న్యూస్లో మాకు తెలిసింది ఇలా భూకంపం వస్తుంది, భూకంపం రావడం, జనాలు చనిపోవడం అన్నీ జరిగింది. దాని తర్వాత బాబా గారికి అడగడం జరిగింది, బాబా గారికి ఏం కావాలంటే పలానా సోర్స్ ద్వారా నాకు ఈ మెసేజ్ వస్తుంది, ఈ మెసేజ్ వల్ల ఈ మెసేజ్ బట్టి ఏం చేయాలి, ఎలా కంట్రోల్ చేయాలి అనేది నేను చెప్తూ ఉంటానని చెప్పాడు. ఆ విషయం నేను టీవీలో ఒకరోజు చూడడం జరిగింది. సాయంత్రం గ్రంథం చదువుతున్నప్పుడు బాబాజీ సడన్ గా లేవడం, ఇలా అని మొత్తం కరెంట్ అఫెక్ట్ కూడా తీసేయడం, ఈ ఆయన సబ్జెక్ట్ లేదు, ఓన్లీ అంతా కూడా బస్సు ఈ పొట్టలో ఇలా సప్త సముద్రాలు చూడడం, ఒళ్ళంతా కాంతితో చూడడం, ఆ కాంతిలో ఇచ్చి ఇలా అనడం బాబాజీ. ఇవన్నీ కూడా 10 నిమిషాల సమయంలో జరిగింది. ఈ 10 నిమిషాలలో మాకు ఏమిటో తెలియలేదు. ఓ పక్క మేము ఎడ్చేస్తున్నాం, ఓ పక్క ఆనందిస్తున్నాం, ఏ స్థితిలో ఉన్నాం అనేది మాటే తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా అందరికి మళ్ళీ కరెంట్ రావడం జరిగింది. కరెంట్ వచ్చిన మేము మాట్లాడడానికి ఎక్కడ ఉన్నామో ఏంటి ఇవన్నీ మంచి పరిస్థితిలో ఉన్నాము. బాబాజీ అన్న గ్రంథం చదవబోయాను, గ్రంథం చదివే పరిస్థితుల్లో లేవు. ఏంటి బాబాజీ ఇది అనేటప్పటికల్లా ఇక్కడ మెసేజ్ వచ్చింది, ఒడిశాలో భూకంపం తుఫాను రాబోతుంది, ఆ తుఫాను సముద్రంలో మరణించినట్టయితే చాలా మంది మనుషులు బతుకుతారు అనే ఉద్దేశంతో సముద్రంలో మరణించడం జరుగుతుంది. అలాగా ఈ సృష్టి నడిపించడానికి కావాల్సిన మెయిన్ సోర్స్ తాలూకు మెసేజెస్ అన్ని కూడా దగ్గరికి రావడం, ఈ నా సృష్టి తాలూకు కార్యక్రమాలు చేస్తున్నాను. చూడడం జరిగింది. ఈ విషయాలన్నీ కూడా నేను ఒకదాన్ని చెప్పించడం లేదు. రాబోయేటటువంటి కాలంలో ఈ దివ్య మీకు ఉన్నాయి కాబట్టి మీకు తెలుస్తాయి, మీరు చదువుకోండి. భగవద్గీత మనం చదువుకుంటున్నాం, ఆ పరమేశ్వరుని తాలూకు స్వరం అది చెప్పనంత వరకు కూడా మనకేమి కూడా తెలియదు. భగవద్గీత ఎంతమంది తెలుస్తున్నాం, భగవద్గీత గురించి ఎవరికి తెలియదు. మనం అర్థం చేసుకొని తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే నేను రేపు మళ్ళీ మీరు నోట్ చేసుకొని వచ్చి రేపు ప్రశ్నలన్నింటికీ సమాధానం ఫినిష్. రేపు నోట్ చేసుకొని రండి. ఎన్ని ప్రశ్నలు వేసుకుంటారో నాకు తెలిసినంత వరకు చెప్తాను. నేను కూడా ఒక అమ్మ కొడుకునే, నాకు తెలియని విషయాలు ఎందుకంటే నేను మళ్ళీ నేను తెలుసుకొని మీకు చెప్తాను. తెలియదన్నా ఎందుకు గురించి అంటే మనకు తెలివి లేదు కనుక, మనకు తెలివి ఉంది కాబట్టి తెలుసుకో. అలాగే మీరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. గమనిక అందరూ వెళ్ళిపోయాడు. గుణారాగం అనేటటువంటిది ఒక దివ్యేశ్వరం. నరకానికి పోయేటటువంటి మనిషికి గుణారాగం కోతకర్రయ్యి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. గుణారాగం అనేటటువంటి ఒక దివ్య శక్తి. మోక్షానికి పోయేటటువంటి వాడు నడిచేటటువంటి దానికి నడవలేనటువంటి సమయంలో అది కోతకర్ర అవుతుంది. గుణారాగం అంటే ఈ సృష్టి స్థితి లైవుల తాలూకు పూర్ణత్వం. ఆ పూర్ణత్వాన్ని మనం ఎప్పుడైతే అభివృద్ధికి తీసుకొని వస్తామో నేను పాటించాను. ఆ క్యాస్ట్ పెట్టుకొని జ్ఞానం పెట్టుకోండి. దీనికి డబ్బు అక్కర్లేదు. ఇవాళ కాకపోతే రేపైనా మనం శరీరం విడిచిపెడతాం. పోకటి మానవ ధ్యానం పోషించి రక్షించిన రాబోయే మానవు ఆయుధులు మహారణ్యములో అని ఒక మహాత్ముడు చెప్తున్నాడు. ఇవాళ కాకపోతే రేపైనా కూడా పోవాల్సిందే కదా. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి వారు కూడా భక్తి విశ్వాసాలతో మీరు భగవంతుడిని ప్రార్థన చేయడం నేర్చుకోండి. ఈ ధనధాన్య భోగభాగ్య ఐశ్వర్యానందాలు మనతో రావు ఉండవు. అలాగే చెప్పేసి పాశ్చీమని కాదు, నేను చెప్పేది పాశ్చీమని కాదు, సద్వినియోగం చేసుకుంటాం. విషయం ఏమిటంటే వృద్ధులు లేవండి, స్నానం చేయండి,
మనం ఇప్పటికే మనం పూజలు చేసుకునేటటువంటి ఆచారాలు ఉన్నాయి, పూజలు చేస్తున్నాం. అయినప్పటికీ ఒకటి నేను చెప్తాను, శరీరం విడిచిపెట్టేటప్పుడు, కపవాత పత్యాలు ఖండాన్ని బిగించినప్పుడు, ఎముకలు కదలలేనప్పుడు, కాళ్ళు చేతులు కదలలేనప్పుడు, బ్రీతింగ్ వస్తూ పోతూ ఉండేటప్పుడు, కన్నులతో సంగీ చేద్దామని చెప్పినప్పటికీ కూడా కన్నులు కూడా కదలలేనప్పుడు మనస్సు పనిచేస్తుంది. మనస్సు పనిచేస్తుంది. దాన్నే ఇంటర్నల్ కాన్షియస్ అంటాం. మనస్సు పనిచేస్తుంది. ఆ మనస్సు ఏ రూపాన్ని అయితే ఆకర్షిస్తూ ఉంటుందో, అంటే ఈ ప్రకృతిలో మనకి ఎన్నో ఆశలు ఉంటాయి. అమ్మను చూడాలని, నాన్నని చూడాలని, డబ్బు ఉంచుకోవాలని, అయ్యో ఈ డబ్బు గురించి మన వాళ్ళకి చెప్పలేదే అని, ఇలాంటి ఎన్నో ఉంటాయి. కానీ చెప్పడానికి వీలు పడదు. అటువంటి సమయంలో నీవు ఇప్పటి నుంచే జ్యోతిని గారు ధ్యానం చేసుకున్నట్లయితే ఆ జ్యోతి స్వరూపంతో అంటే శరీరం విడిచిపెట్టినప్పుడు శాస్త్రాల నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి స్థితి మనతో కలుగుతుంది కాదు. నవరంధ్రాల నుంచి కూడా ఈ శ్వాస అనేటటువంటి అంటే ఆ లైట్ పాస్ అవుతాం ఆడడానికి ఆస్కారం. కాబట్టి ఆ లైట్ జీవాత్మ పైకి వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో మరికోసారి ఏమిస్తున్నాను. బ్రతికి ఉండినటువంటి సర్పాన్ని సర్పకుడు బ్లేడ్తో ఇలా కోసి ఆ చర్మాన్ని తీసుకుంటే ఎంత బాధగా ఉంటుందో అంతకన్నా కొన్ని రోజులు బాధగా ఉంటుంది. నేను చెప్తున్నాను, ఇది నా అనుభవం. కాబట్టి మీరు ప్రయత్నం చేయండి అలాంటి దాన్ని. అమనస్కారం అంటే జ్యోతిని ధ్యానం చేస్తూ చేస్తూ ఈ స్వరాన్ని అనుభూతి తెచ్చుకోవడానికి, జ్ఞాపకం చేసుకోవడానికి ఆగాడ అది అవసరం. కాబట్టి అటువంటి బాధ నుంచి విమోచన పొందడానికి ఈ స్వరం మీకు తోడవుతుంది. కాబట్టి గుణారాధన చేసుకున్నా నేను చూడండి దీర్ఘంగా నాకంటే అభ్యాసం ఉంది కాబట్టి నేను దీర్ఘంగా చేస్తాను. కానీ గుండె నలిగిపోయింది, కళ్ళు ఊడిపోతున్నాయి, కళ్ళు మందగించాయి. కొన్ని కళ్ళతో పెట్టుకున్నాను, కళ్ళు మందగించాయి, ఎముకలు సడుతున్నాయి. రేపు లేదు ఎల్లు నేను ఎప్పుడు వెళ్ళిపోతాను నాకు తెలుసు, కానీ నీకు తెలుసుకోవాలని ఇది మీరు కూడా తెలుసుకోవాలి. దేవుడు మనల్ని అంటే మనకి ప్రతి మనిషికి కూడా ముమ్మారు దర్శనమిస్తున్నాడు. అది ఎలా ఇస్తున్నాడు, ఎప్పుడు ఇస్తున్నాడు అనేటటువంటిది నాకు తెలుసు, మీరు కూడా తెలుసు. ఇది సత్యం. కాబట్టి విషయాన్ని అవగాహన చేసుకొని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. నేను ఐక్యారాధన, గుణారాధన ఈ రెండు బాబాజీ గారు మనకు అందించినటువంటి గుణారాధనలో జ్యోతి శాంతి 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 అంటే పరంజ్యోతి సులభం. పరంజ్యోతి అనంత ఉష్ణవాయువులు చెందిస్తుంది. అనుగ్రహించినట్టయితే అనంతమైన ఫలాన్ని కాంతి కూడా జ్యోతి శాంతి 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 అంటే విశ్వ కళ్యాణం కోసం జ్యోతిని మనం ప్రకాశింపజేసి మనకి అనుగ్రహాలైనటువంటి ఫలాన్ని కాకపోతే పరంజ్యోతి అనగానే పరంజ్యోతిలో మనకి ఒకడు హనుమంతుడు బలహీనుడిని హింస పెట్టేటప్పుడు అది కూడా హింసే. వేళ కర్తవ్యం బాధ్యత ధర్మాలని అంటే మానవ సేవయే మానవ సేవ, ప్రభు సేవయే ప్రజాసేవ, దేవుడి సేవయే దేశ సేవ అనేటటువంటి 4 పదాల గురించి ఈవేళ నేను తీసుకుంటున్నాను. మరొకసారి మానవ సేవయే మానవ సేవ, ప్రభు సేవయే ప్రజాసేవ, దేవుడి సేవయే దేశ సేవ, దేశ సేవయే దైవ సేవ అనేటటువంటి 4 పదాల్లో ఉండేటటువంటి అంతరాత్మలో ఈ అహింస ప్రథమ స్థానాన్ని వహిస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకోవడం మానవ సేవయే మానవ సేవ. మానవుడికి సేవ చేయడం అనేటటువంటి ఒకటే కాదు. బైబిల్లో ఒకరు కొడితే 2 చూపించమన్నాడు, నిన్ను వెళ్ళి నీ పొరుగు ప్రేమించమన్నాడు. అదే కాదు, మన ప్రక్కన ఉండేటటువంటి ప్రతి జీవిని మనం ప్రేమించడమే మన పొరుగు వారిని ప్రేమించడం అనేది. సర్వజీవులను సమానమైన దయాదృష్టితో ప్రేమించడం అనేటటువంటిదే దైవం తాలూకు ధ్యేయం. అంటే ఆత్మ వికాసంలో ప్రతి అణువులోనూ కూడా ఆత్మజ్యోతి యొక్క ప్రకాశం ఇమిడి ఉంది. ఆ అణువుల యొక్క సంయోగంలోనే సృష్టి నిర్మాణం జరిగింది. ఆ సైంటిస్ట్ గారు అడిగినటువంటిది షీల్డ్లో ఎన్ని వివిధ రకాలైనటువంటి ఏమిటి రూపాంతరాలు పొందుతుంది అని చెప్పేసి చెప్పారు.
ఇది అడిగినటువంటిది పెద్ద ప్రశ్న. అంటే దాన్ని ప్రశ్నలో చూసినట్లయితే చిన్న ప్రశ్నే కానీ దాని ప్రశ్నకి సమాధానం అనేటటువంటిది మన కొన్ని జ్ఞాన గ్రంథాలకు కూడా కావాల్సి వస్తుంది. అంటే ప్రాక్టికల్ లో చూపించడానికి దేని గురించి అంటే ఒక పిన్ పాయింట్ పెయింట్ తీసుకోండి, కలర్ పెయింట్. ఆ పెయింట్ ఇంకొక దాంట్లో తీసుకొచ్చి ఈ పిన్ పాయింట్ టచ్ చేసినట్లయితే ఈ వర్గం మారిపోతుంది. అది కొంచెం అంటే డబల్, దానికి రెండు కలిసినట్లయితే ఉంటే రెండో వర్గంగా మారిపోతుంది. 3 వంతులు కలిసినట్లయితే 4 అంటే ఇంకొక వర్గంగా మారిపోతుంది. అలాగే ఈ అనుసంయోగంలో 1:7 నుంచి తీసుకున్నారు బాబాజీ. ఒక దాని నుంచి 12 వరకు తీసుకున్నారు. దానిలో 7 నుంచి 5 వరకు సపరేట్గా చేశారు. అందుచేతనే మొట్టమొదటి నుంచి ఉద్వీజములు, శ్వాసములు, అండజములు, జరాజములు అని చెప్పేసి 4వ అవస్థలో వృక్ష, క్రిమి, కీటక, మధ్య, పక్షి, జంతు, మానవ స్వరూపాలుగా 7 దశల్లో నిర్మాణం చెందింది ఈ సృష్టి క్రమం. ఆ సృష్టి క్రమంలో రూపాంతరాల పద్ధతుల్లో, అణు సంయోగంలో, అదృశ్య శక్తుల సంయోగంలో అది అంటే తక్కువ ఎక్కువలో రూపాంతరాలు చెందుతూ అణువు, బీజం దృశ్యమాన ప్రకృతికి పైకొచ్చింది. దానిలో ఒక్కొక్క అణువుకి కూడా తత్వము, లక్షణము, గుణము అంటే తత్వగుణ లక్షణాలు ప్రతి దానికి కూడా ఉంటుంది. ఆ తత్వగుణ లక్షణాలను బట్టి, వాటి యొక్క పరిమిత స్థితిని బట్టి, అణు సంయోగాలను బట్టి రూపాంతరం పొందుతుంది ఒక పదార్థం. ఆ పదార్థం నుండే ఈ సృష్టి క్రమం అంతా కూడా నిర్మాణం అయింది. దాని యొక్క ఆర్డర్ అంతా కూడా ఈ దివ్య గ్రంథంలో చూపించాను. అది మీరు రీసెర్చ్ చేయాలని నేను ఒకసారి మనం చేస్తున్నాను. రీసెర్చ్ చేస్తున్నాను. ఆ శక్తుల యొక్క సంయోగాల్లోనే రూపాంతరం చెందింది. అణువు ఇప్పుడు ఉదాహరణగా చెప్తున్నాడు. పరమాణువు తీసుకున్నాడు, అంటే ఆటం తీసుకున్నాడు, ఎవడు ఐన్స్టీన్ తీసుకున్నాడు. ఆ యాటం అనే ఉండేసరికి అతను ఏమంటాడంటే ఈ ఆటం కరెక్ట్ ఇంతే అడగనుకున్నాడు. దాన్ని మళ్ళీ ఏమిటి న్యూట్రాన్ గా మార్చారు, అంటే దాన్ని విడగొట్టేసరికి న్యూట్రాన్సే. దాన్ని మళ్ళీ విడగొట్టాడు, ఎలక్ట్రాన్స్ నుంచి న్యూట్రాన్సే. అలా విడగొట్టుకుంటూ పోతూ ఈ వేళ ఎంత వరకు వచ్చిందంటే ఒక రిమోట్ కంట్రోల్తో ఈ ప్రపంచం అంటే ఎంత చిన్న వస్తువు అయినట్లయితే అంత శక్తి ఎక్కువ ఉండాలని చెప్పిన దానికి నిదర్శనంగా ఆత్మ వికాసం గురించి నేను చెప్తున్నాను అన్నమాట. ఒక రిమోట్ కంట్రోల్ తీసుకొని ఇండియాలో నుంచి అమెరికాకి చూపించి ఫైర్ చేసినట్లయితే బంద్ అయిపోతుంది. అంత శక్తి ఉన్నది ఆ పరమాణు. అంటే ఆ చిన్న అపరిమితమైన చిన్న వస్తువు. అందుచేత అంత చిన్న వస్తువుల యొక్క పరిమిత అంటే చిన్న శక్తి అంటే పెద్దది అవుతూ దాని యొక్క స్ట్రెంగ్త్ కోల్పోతుంది. పదార్థాలు కోల్పోయి రూపాంతరం పొందుతూ ఈ వృక్ష, క్రిమి, కీటక, మత్స్య, పక్షి, జంతు, మానవ స్వరూపాల్లో రూపాంతరం పొంది తుదికి ఆకుని ఈ మానవ రూపం పరిణామం చెందింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఇందులో నేను రాసించాను. 603వ పేజీ నుంచి 610వ పేజీ వరకు ఈ రూపాంతరం హౌస్ అంటే ఈ గ్లోబ్స్ ఏ విధంగా తయారయ్యాయి, ఈ కాంతులు ఎలా వచ్చాయి, ఈ సౌండ్స్ ఎలా వచ్చాయి, ఈ సాగరాలు ఎలా సృష్టించబడింది, ఇవన్నీ కూడా ఒకటే కాకుండా ఈ ప్రకృతి యొక్క ధర్మం అంతా కూడా అందులో రాసించాను. మీరు కొద్ది మాత్రం 2 పేజీలు మాత్రమే మీరు చదివేయాలి. కాబట్టి మీ సందేహం అనేటటువంటిది టీవీగా చదువుకొని వెళ్తూ ఉన్నట్లయినా ఉంటే కొంతవరకు నివారణ అయిపోతుంది అనేటటువంటిది నాకు ఇంకా బ్యాలెన్స్ ఉండిపోయినట్లయినా ఉంటే మళ్ళీ మన ఇద్దరం కలుసుకొని నెక్స్ట్ ట్రిప్ బాగుంది అయిన తర్వాత మన ఇద్దరం మళ్ళీ ఏం చెప్పుకుందాం. ఇది ప్రకృతి యొక్క ధర్మం గురించి చెప్పారు. ఇక అహింస గురించి కూడా వారి సమాజాన్ని ఏ విధంగా సంరక్షణ చేయాలని ఈవేళ ముందు అడిగారు. అహింసని నేను ప్రతిపాదించలేదు. కాబట్టి ఈవేళ నా సమాధానం ఏమిటంటే నాది క్రియాశీలం. మనం అందరం కూడా ఆచరించి చేద్దాం. ఈవేళ హైదరాబాద్ లో నేను వచ్చాను, నాకు కావలసినటువంటి సహకారం కావాలి, ఆచరిద్దాం. అహింసని అంటే హింసని నిర్మూలిద్దాం, అహింసని ప్రతిపాదిద్దాం. నాకు కొంతమంది మనుషులు కావాలి, సమసమాజ నిర్మాణం కావాలి. అదే మానవ ధర్మం మంది.
కులమనే కోపంలోనూ మతమనే పంజరంలో చిక్కిన మానవతరంలోనూ సత్యమును గ్రహింపజాలని సంఘ భేదం, జాతి భేదం, ఏంటి మత భేదం, ఇవన్నీ భేదం రూపంలో ఉండడం వల్ల మనం ఎవరికి వారే విడిపోతున్నాం, మనం శక్తిహీనం అవుతున్నాం. విదేశీయులు సంగతి అలా వచ్చు. మన భారతదేశం తాలూకు సంగతిలోనే ఇంటికొక వేరు, వీధికొక దేవత, ఊరికొక అవతారం, సంఘాల భేదాలు ఇవన్నీ కూడా నీ దేవుడి వేరు, నా దేవుడి వేరు, నా సమాజం వేరు, నీ సమాజం వేరు. ఏమిటి కాంగ్రెస్ పార్టీ వేరు, తెలుగుదేశం పార్టీ వేరు, ఎన్ని పార్టీలు పార్టీలు పార్టీలు. ఈ పార్టీలు అనేటటువంటిది పోకపోయినట్లయితే దేశానికి శాంతి. ఈ పార్టీ వ్యవహారం అంటే ఏమిటి సాధించేద్దాం అనుకునేటటువంటి అంతా కూడా వేస్ట్. కాబట్టి రాజ్యాంగంలోకి నేను రాను, కానీ సమసమాజ నిర్మాణానికి మాత్రం నేను మార్పు చెప్తాను. దానికి మార్గానికి చెప్పడం అంటే ఆచరణ. ఆచరణ అంటే మీరందరూ మనందరం కూడా కలిసి ఒక సంఘాన్ని ఏర్పాటు చేద్దాము, దాని ద్వారా ప్రకటన చేద్దాము. సమసమాజ నిర్మాణంలో ఓ అహింసను ప్రతిపాదిద్దాం, లేకపోతే ఓహత్యగా ఖండిద్దాం, లేకపోతే వృక్షాలను నరికేటటువంటి వాటిని ఖండిద్దాం, కొన్ని వృక్షాలను నాటుదాం. ఇదంతా కూడా ఏ విధంగా నాటుకుని వెళ్ళారు, ఏ విధంగా సమాజాన్ని డెవలప్మెంట్ చేసుకొని వచ్చారు, అది కృతజ్ఞత ధర్మంలో ఇవన్నీ కూడా ఇందులో రాశాను. దానిని ఆచరణ చేద్దాం, క్రియారూపం కావాలంటున్నాను నేను. కానీ డ్యాష్ మీద ఎక్కి దెబ్బలు కొట్టేసేసి టేబుల్ ఎరగొట్టడానికి నేను రాలేదు. నాతో ఎవరైతే సమాధానం అంటే నేను చెప్పినటువంటి విషయాలు ఎవరైతే దీక్ష తీసుకొని రండి మనం అందరం చేద్దాం, ఇది ప్రకృతిగా. అందుకే నేను చెప్పాను, పక్షికి 2 రెక్కలు, నింగికి నేలకు ఆధారమై ఉన్నట్లు. మరికొకసారి పక్షికి 2 రెక్కలు, నింగికి నేలకు ఆధారమై ఉన్నట్లు ఆధ్యాత్మిక భౌతిక విజ్ఞానములు 2 మానవులకు జీవిత పరమాత్మలై ఉన్నది. ఇందులో ఏ ఒక్కటి లేకుండా ఒంటి రెక్క పక్షులే మానవుల జీవితమే గుర్తుపడదు. మానవులైనా, మహాత్ములైనా, సిద్ధులైనా, మహర్షులైనా, యోగులైనా, దివ్యావతారులైనప్పటికీ కూడా సేవాధర్మంలోనే మన కర్తవ్యం, బాధ్యత, ధర్మం అనేటటువంటి విధి, ఈ 4 విధులు కూడా నేను స్థిరం చేయడం జరిగింది. కర్తవ్యం మన విషయంలో, ఎవరి విషయంలో వాళ్ళకి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ, తన కుటుంబాన్ని చూసుకుంటూ తను తాను రక్షించుకోవడానికి ఉపాధి తయారు చేసుకోవాలి. ధర్మం మన దేశ ధర్మాన్ని పురస్కరించుకొని, లోక ధర్మాన్ని పురస్కరించుకొని మనం సంఘజీవులం కాబట్టి సంఘంలో 10 మంది కలిసి ఒక కార్యాన్ని స్థిరం చేసినట్లయితే, అది శాంతికి కారణమైనట్లయితే దాన్ని స్థిరపరచుకోవడం, ఆచరించడంలోనే ధర్మం స్థిరపడుతుంది. యదా యదా హి ధర్మశిక్ష భవతి భారత పరిత్రాణ ఏదో చెప్తున్నారు, పరిత్రాణాయ సాధునా ఏదో శ్లోకాలన్నీ చెప్పి దోష శిక్షణ, శిష్ట రక్షణ అంటే నేను ఒప్పుకోలేదు. దుష్టుని శిక్షించడం అంటే అందరూ దుష్టులే. ఇప్పుడు ఇక్కడ అందరూ దుష్టులు కాని వాడు ఎవరున్నారు? అందరినీ ప్రతి నేను కూడా తప్పులు చేస్తున్నాం. ఒకరి ఏదైనా ఇంకొకరిని వంచిస్తున్నాం, ఒకరిని ఇంకొకరు మోసం చేస్తున్నాం, అమ్మాయిని పాటు చేసేస్తున్నారు, అబ్బాయిని నడుపు తింటున్నారు, ఒకరిని బట్టి ఇంకొకడు దుష్టత్వనే చేసుకుంటున్నాడు. కాబట్టి దుష్టుడు కానివాడు ఎవరు? దుర్యోధనుడికి పాండవుల దుష్టుడు అయితే పాండవులకు దుర్యోధన దుష్టుడు, రావణుడికి రాముడి దుష్టుడు అయితే రాముడికి రావణుడి దుష్టుడు. దుష్ట సంస్కారం చేద్దాం. దుష్ట సంస్కారం అంటే దుష్టత్వం ఎవరిలో ఉంటుందో వాళ్ళని సంస్కరిద్దాం. దానికి కావలసినటువంటి శక్తి, సమైక్యత, సద్భావం. ఆ సద్భావాల ద్వారా మనం సంస్కరించుకోవడంలోనే అహింసను ప్రతిపాదించిన వాడు అవుతాము. ఒక జీవిని హింసించినంత మాత్రాన అది జీవహింస అయినప్పటికీ కూడా ఎన్నో ఇది తింటున్నారు. ఇప్పుడు ఈ జీవహింస ఇప్పటిలా వేల కాలం నుంచి వచ్చింది. మా తాతగారు నరికాడయ్యా, గొర్రెపోతే నేనెందుకు నరకూడదయ్యా అంటున్నాడు ఆ లోకాల గుడి దగ్గర ఒక మనిషి. నువ్వు అడ్డంగా నచ్చినట్లయితే ఆ కత్తితో నీ మెడ వేసేస్తానంటున్నాడు ఇంకొక మనిషి. కాబట్టి ఈ విషయంలో నేను చెప్పాల్సింది ఏమిటున్నది అంటే, క్రియాత్మకం అంటే చరిత్రలో రాయబడి ఉంది. కాబట్టి 1969 సంవత్సరం బ్రహ్మచారి దగ్గరికి వెళ్ళినప్పుడు తీరా రామకృష్ణ జీవరక్షణ సంఘం గుంటూరు వారు ఉన్నారు, అతన్ని నరకడానికి ప్రయత్నం చేశారు. ఏంటి అక్కడ గోబలి చేస్తుంటే అంటే ఆ గేదెలను నరుకుతారు. అక్కడికి వెళితే ముందు ఇతను నరకడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు అతను వీడు వచ్చేసాడు. నెక్స్ట్ ఇయర్ నన్ను తీసుకెళ్ళాడు.
ఆవేళ జరిగినటువంటి విషయం ఆ పీలా రామకృష్ణ కడప డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిఎస్పీ మధుసూదన్ రావు గారు వాళ్ళు చెప్పాలి. నేను చెప్పడానికి నేను చెప్పను, అది హిస్టరీలో రాసింది. నేను చెప్పాల్సింది ఏమిటి అంటే, హత్యాయత్నం ప్రయత్నం చేసినప్పుడు మన కర్తవ్యం బాధ్యత ధర్మాన్ని అనుకుని ప్రతిపాదించినప్పుడు మనకు ఉండేటటువంటి శక్తిని కూడా ఈ పీఠాధిపతులు, మఠాధిపతులు, మతాధిపతులు అనేటటువంటి వాళ్ళు వాళ్ళ శక్తిని ప్రయోగించి దాన్ని ఆపడానికి ప్రయత్నం చెయ్యాలి. అలా కాకపోయినట్లయితే అది నిష్ప్రయోజనమే. నా మట్టుకు నేను దైవత్వాన్ని ఏదో చూసుకుంటానంటే కుదరదంట. నేను కూడా వీళ్ళందరూ కూడా పైకి రావాలి, ఆచరణీయమైనటువంటి కార్యక్రమాల్ని మనం పెట్టుకోవాలి, సమసమాజ నిర్మాణంలో కొన్ని ప్రతిపాదించుకోవాలి, దానికి కావలసినటువంటి శక్తి కావాలి. కాబట్టి ఈవేళ నా దగ్గరికి ఈ పాయింట్లు వచ్చాయి. కాబట్టి అహింసని ఎలా ప్రతిపాదిస్తావు? ఏమిటి పాకిస్తాన్ వాడు వచ్చేసి, నేను చెప్పాను కదా, పాకిస్తాన్ వాడు వచ్చేసి హిందుస్థాన్ మీద బాంబులు వేసేస్తుంటే అహింస అహింస అని చెప్తూ ఉంటే కుదురుతుందా? టిట్ ఫర్ టాట్ అని ఇస్తేనే కానీ వాడు కుదిరాదని చెప్పేసి అనేటటువంటి మాట నిజమే, నిజమే. కానీ దానికి ఉపాధి కూడా ఉన్నది. అయితే ప్రపంచం అంతా కూడా ఏకీకరించి ఈ అహింసనేటటువంటిది ప్రతిపాదించాలనేటటువంటి విషయం కూడా ఉంది. అయితే మత గ్రంథాల గురించి ఇప్పుడు చెప్పారు. కొన్ని మతాల్లో ఉండేటటువంటిది ఈ హింస గురించి చెప్పరు, అహింస గురించి మాట్లాడారు. మన భారతదేశం ఒకటే మాత్రమే అంటే బుద్ధ భగవానుడు అహింసను ప్రతిపాదించాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో వీడియోస్ కోసం ఈ విశ్వశాంతి వర్ధిల్లాలి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. రండి, విశ్వశాంతికై మాతో చేతులు కలపండి. జై జ్యోతి, జగజ్యోతి.